చూడమ్మా మైథిలి, ఇప్పుడు నువ్వు మేజర్వి. నీ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మా అమ్మతో వెళ్తాను. నా చదువు, నా పెళ్లి అన్ని మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి. మైథిలి, మిస్టర్ శివరామకృష్ణ, ఇక్కడ నేను మైథిలి తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు మాట్లాడే నామే కాదు మేడం, మీరే మాట్లాడించారు. చెప్పండి ఎంత అమ్ముడుపోయారు. మైండ్ యువర్ లాంగ్వేజ్. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గడ్డి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఇంత, ఆ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఇంత, ఈ జిల్లాకి కలెక్టర్ తమరు ఇంత. నా కూతురు నా దగ్గరికి వస్తుంటే నీకేట్రా బాధ? చాముండేశ్వరత్త, గుండెపోట నటించడం కాదు, నాతో పెట్టుకుంటే నిజంగా గుండెపోటు తెప్పిస్తా. పోయినసారి మీ చేతులు విరిచా, ఈసారి మీ మెడలు విరుస్తా. చూసారా కలెక్టర్ గారు, వాడి పొగరు. వాడికి జైలు కూడు తినాలని బాగా తుత్తరగొట్టుందిలే. పంపించండి తొందరగా. మేడం, మ్యాటర్ డిసైడ్ అయింది కనుక మైథిల్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మాతో పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి. ఎస్ సార్, స్టేట్మెంట్ తీసుకోండి. కలెక్టర్ గారు, నేను మైథిలితో వచ్చి మాట్లాడచ్చా? మాట్లాడండి. థ్యాంక్ యూ. అమ్మా మైథిలి, ఆ రోజు నువ్వు కావాలనుకుని మేము వెళ్తున్న రైలు ఎక్కావు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావని నేను అడగలేదు. ఇవాళ నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావని నేను అడగటలేదమ్మా. తాతయ్య, చూడమ్మా, నా కళ్ళల్లోకి చూసి చెప్పడానికి నీకు మనసు రాకపోతే వాడి గుండెల్లోకి చూసి చెప్పమ్మా. మేమంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మతోనే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. కలెక్టర్ గారు, 12వ తారీఖు ఏకాదశి సోమవారం మినిస్టర్ గారి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి. మీరు తప్పకుండా రావాలి. అలాగే రా. పరమేశ్వరరావు గారు, మీరు కూడా వస్తే మీ అల్లుడు కాళ్ళు కడుక్కోవచ్చు. తాతయ్య, ఏంటి తాతయ్య ఏడుస్తున్నావా? లేదురా, ఏడవటం లేదు. లేదు తాతయ్య, నీ మనసులో మాట నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్తున్నాయి. నేను పుట్టిన ఈ నీళ్లలో నీ కళ్ళలో నీళ్లు ఎప్పుడు చూడలేదు. నీ కళ్ళలో నీళ్ళు చూస్తే నేను వాళ్ళని నరికేస్తాను. రామకృష్ణ, నీ ఆవేశం నాకు తెలుసురా. అందుకే మైథిలిని పగతో కాదు ప్రేమతో గెలుచుకురమ్మన్నాను. వద్దంటే వెంటపడొచ్చిన మైథిలి ఈ రోజు ఎందుకు ఇలా చేసిందా అని ఆలోచిస్తున్నాను రా. అంతే. నేను నీతోనే ఉంటాననుంటే ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుండేవాడిని. ప్రేమించానండి, నువ్వు కాదంటే చేస్తానండి. కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది, వాళ్ళమ్మతో వెళ్ళిపోయింది. మాట మీద నిలబడిన మనుషుల కోసం మనం ఎందుకు దాన్ని బాధపడాలి? నో, బాధపడకూడదు. ఎవరు బాధపడకూడదు. బాబాయ్ గారు, పొద్దు నుంచి మీరేం తీసుకోలేదు, కనీసం ఈ మజ్జిగైనా తాగండి. వద్దమ్మా. తాతయ్య, నన్ను ఏడవద్దని నువ్వేమిట్రా? మైథిలితో పెళ్లి జరగాలన్నదే అమ్మా నాన్నల కోరిక అన్నావుగా. నా పెళ్లి జరగట్లేదని
పైలోకంలో వాళ్ళిద్దరు ఏమనుకుంటారో తలుచుకుంటూ ఉంటే ఈ- ఈ- తాతయ్య! 5,000 ఇస్తానన్నాగా తీసుకో. వద్దమ్మా, నీ ప్రేమ నిండు ఎన్నెల్లాంటిదని తెలవక డబ్బు అడిగాను. చోళ్ళు బియ్యం ఇయ్యి. ఇంత పచ్చిపేసి కలిపి ఆ బియ్యమే నేను ఎత్తిన చింతలుగా వేస్తాను. నేను మైథిలి కలిసాను ఎవరికి చెప్పకు. అమ్మో చెప్పనమ్మా. ఆ, ఏంటే నువ్వు మైత్రి దగ్గరికి వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? నిన్నే అడుగుతాంది. వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? మాకెవరికి చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే? పాండు ఏమైందిరా? ఇది మైథిలిని కలిసిందట మావయ్య. అక్కడ ఏం జరిగిందంటే చెప్పి చావట్లేదు. నువ్వు మైథిలిని కలిసావా? నిన్నే అడుగుతాను చెప్పు. నిన్ను అడుగుతాంటే దాని మొహం చూస్తావేంటే? ఏమే నీకు తెలుసా? నన్ను తీసుకెళ్ళా నువ్వు? చెప్పు. ఈ పురా నీ పురా బయలుపోతే అనుకున్నావు. అదేమ్మా, ఇల్లు తిరిగి జరగబోయేదంతా సోచి చెప్తానంటావు. జరిగింది ఏమిటో చెప్పు. నిన్నే కంచి కామాక్షమ్మ పలుకు, బెదవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలక్షమ్మ పలుకు, ముక్కు పచ్చాలారని మా రుక్కమ్మ తల్లి, బావతోనే తనువంటూ బావతోనే మనువంటూ, మొక్కులే మొక్కింద ముడుపులే గట్టింద మా సిట్టి తల్లి, ఏ కన్ను పుట్టిందో యాడ సెద పట్టిందో, ఉన్న పాడానా పట్టింది ఉడుములాబో సుప్పనాది, జాగు చేశానంటే జారిపోతాడు బాబా, పొగ్గు చేయమంటూ ఒట్టేసుకుంటేను, శుద్ధులు చెప్పంగా చూడబోతిని నేను. నేనెప్పుడు ఏ పందెంలోనూ ఓడిపోలేదు. ముగ్గు పందెంలో నేనే ఫస్ట్, తొక్కుడు పిల్ల పందెంలో నేనే ఫస్ట్, వైకుంఠపాళి ఆటలో పాము కరవకుండా ఎన్నోసార్లు నిచ్చెనెక్కాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా బావ నీకు 6 నెలలుగా తెలుసు, కానీ నాకు 13 ఏళ్ళుగా తెలుసు. మా బావంటే నాకు ప్రాణం. ఊరంతా మా బావకి నాకు పెళ్ళనుకుంటున్నారు. పప్పను ఎప్పుడు పెట్టిస్తావే అని ఎగతాళి చేస్తున్నారు. బావతో పెళ్లి జరగదని గుప్పెడి గన్నేరుకాయలు కోసుకుందమ్మా. నువ్వు పట్నం పిల్లవి కదా, నీకు తెలీదమ్మా. అవి అవి చెత్త కొట్టుకొని తింటే చచ్చిపోతారమ్మా. ఏడవకు. ఈ పందెంలో కూడా నువ్వే గెలుస్తావు. నీ బావ నీకే దక్కుతాడు. నిజంగా నిజంగా నువ్వెంత మంచిదానివి. అయ్యో, ఏ ఎక్కడికి? నిన్ను కాటేమని మా సుబ్రహ్మణ్యాన్ని చెప్పొచ్చా? తొందరపడి ఈ రాత్రికి వచ్చి కాటేస్తాడేమో. వెళ్ళి మైథిలి మన పార్టీయే, కాటేయద్దు అని చెప్పొస్తాను. అదమ్మా. నేను గాని మీ అమ్మగాని బావతో నీ పెళ్లి చేస్తానని చెప్పావా? తాతయ్య చెప్పాడా? పోనీ మీ బావ చెప్పాడా? మరి అది కాదు మావయ్య. దీని మూలంగానే మైథిలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటో అమ్మాయికి తెలిస్తే కదరా. నువ్వు రాము. వాడు నా కొడుకు, ఈమె నా కోడలు, రాము తల్లిదండ్రులు. వాళ్ళ ఆఖరి కోరిక ఏమిటో నీకు తెలుసా అమ్మా? తాతయ్య తాతయ్య, పూజ వరకు ఏం తినకూడదా? ఏంరా? చాలా ఆకలిస్తుంది తాతయ్య. ఇంకా సేపట్లో శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారికి తాళి కట్టేస్తారు. ఆ తర్వాత ఎంచక్కానో పెళ్లి భోజనాలు పెడతారు. ఏంటి ఏంటి బావా, అక్కడ పెళ్లి కాందే మనం ఏం తినకూడదు. ఇక్కడే కూర్చో, మనం కూడా మన అమ్మా నాన్నలాగా పూజ చేద్దాం. మన నా మెళ్ళో అలాంటి తాడు లేదు కదా. అమ్మా అమ్మా, మాకు కూడా ఇలాంటి తాడివ్వా. మా ఇడ్లీ మెడలో వేసి మేము కూడా పూజ చేసుకుంటాం.
నేను మీ అమ్మని మంగళసూత్రంతో మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నట్టు నువ్వు కూడా మైథిలిని చేసుకుంటే అప్పుడు మీరిద్దరూ కలిసి పూజ చేసుకోవచ్చు. సిగ్గులేదు. ఏమిటి వెర్రిమొహం? ఆ అల్లరి మీద అలా కట్టేస్తుంటే గుడ్లప్పగించి చూస్తావేమిటి? తీసి ఏరా నా మీద చేయి చేసుకుంటావా? చాముండేశ్వరి, అది వాడి చేసిన పని కాదమ్మా. ఆ శ్రీరామచంద్రుల వారే వీడి చేతి చేయించారు. అమ్మవారి మెడలో పవిత్రంగా ఉండవలసిన మాంగల్యం అమ్మాయి మడికి చేరిందంటే అంటే ఏంటండి? దీంతో మా అమ్మాయి వాడి పళ్ళం అయిపోయినట్టే మాట్లాడుతున్నారే. వదినా, వీళ్ళు పుట్టినప్పుడే మొగుడు పెళ్ళాలనుకున్నాం. ఈ రోజు దేవుడు సాక్షిగా అది జరిగింది. ఏందమ్మా జరిగిందే? నేల మీద కొట్టే టెంకాయ నెత్తి మీద కొట్టే తలకాయ పగిలింది. ఇదిగో అయ్యోరా, ఆ పిల్ల మెడలో తాళి తీసుకుపోయా. పశుపతి గారు, ఆడదాని మెడలో కట్టిన మంగళసూత్రం ఒకే ఒకసారి తీసేయటం జరుగుతుంది. ఇంతటి పవిత్రమైన చోట అలా అశుభంగా ఆలోచించకండి. శుభాశుభాల గురించి ఆలోచిస్తుంటావు గానే మా పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించారా మీరా? అందరి భవిష్యత్తు బాగుండాలనే మా కోరిక. అందుకేం చేయమంటారో చెప్పండి. ఏముందే, రేపు నీ పిల్లాడి పెద్ద అయ్యాక నెత్తి మీద చుంచులు దులిపేసినట్టు నా పిల్లలు కూడా దులిపేశాడు అనుకో, దానికైతే ఏందని. అందుకని ఇదంతా దేవుడు సాక్షిగా జరిగిందని మీరంతా ఎక్కాలప్ప చెప్పినట్టు చెబుతున్నారు కాబట్టి మీ ఆస్తి అంతా మా అమ్మాయి పేరు రాసిస్తే అప్పుడు మీ ఓడు గట్టింది ఒట్టితాడు గట్టితాడు ఆలోచిస్తాం. అంటే మీకు సంబంధాల కంటే ఆస్తులే ముఖ్యం అన్నమాట. ఏమండి, మన సర్వస్వం మన బాబు ఒక్కడే. మైథిలి మన ఇంటి మహాలక్ష్మి అవుతుంది. అంతకంటే ఏం కావాలండి? మావయ్య, ఈ మాంగళ్యం శాశ్వతంగా ఉండేలా ఈ పెళ్లిని ఆశీర్వదించండి. పశుపతి గారు, మీరు అడిగినట్టే చేస్తాను. ఏంది నాయన ఇది? పుర్ర చేతిలో పట్టుకుంటే పరమశివుడు అవుతాడా? దస్తావేజుల చేతిలో ఉన్నంత మాత్రాన నువ్వు కోటీశ్వరుడు అవుతావా? ఏది ఏమైనా ఇంత పుట్టాడు చెల్లి మీద చేయి చేసుకుంటే నా ప్రాణం లాగేసింది నాయన. ఏంది నాయన పులకో పలకో? పలకత ఆరుగురి మొగోళ్ళను కన్నా ఆలోచన మట్టుకు నేనే చేయాల్సి వచ్చినే. అసలు ఇవాళ రాత్రి రథం ఎన్ని గంటలకు కదలొద్దు? గుమ్మడికాయలు తెప్పిమంటావు నాయన? పగలాల్సింది గుమ్మడికాయలు కాదురా, తలకాయలు. బాబు పాపం రథాన్ని లాగాలనుకున్నారు, కానీ ఈ లోపల దేవుడే వాళ్ళ ప్రాణాలు లాక్కుపోయినాడు. ఏది వాళ్ళు అవుతావా? దేవుడా చంపింది? రామచంద్రయ్య, నువ్వు చేసింది ముదృష్టపు పెళ్లి. అందుకే మా అన్నయ్య చచ్చిపోయాడు, వీడి అమ్మ బాబు చచ్చిపోయారు. అందుకే అందుకే వంశీని
చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్